క్రీస్తు పేరట అందరికీ వందనాలండి. లేఖనాన్ని మనం చూసాం కదా. యేసు తన శిష్యులతో వారందరూ అభ్యంతర పడతారని చెప్పాడు. జకరియలో కూడా అది ప్రవచనం నెరవేర్చవలసి ఉన్నది. దేవుడు కాపరినంటే యేసును కొట్టును, గొర్రెలు అంటే శిష్యులు చెదిరిపోవును. యేసు మరణించినప్పుడు అందరి విశ్వాసం సడలిడి ఆయన మరణం నుండి తిరిగి లేచినప్పుడు వారి విశ్వాసం పునరుద్ధరించబడింది. వారు తిరిగి ఆయనను గలిలయలో కలుసుకుంటారు. వారందరూ విడిచిన ఆయన మాత్రం వారిని విడవలేదు. పేతురు పెద్ద నోరు కానీ విశ్వాసం స్వల్పంగా ఉంది. అతడు అహంకారిగా మాట్లాడాడు. అయినప్పటికీ పేతురు మాత్రమే కాక మిగిలిన శిష్యులంతా తాము స్థిరంగా నిలుస్తామని గట్టిగా చెప్పారు. అయినా యేసు బంధించబడినప్పుడు అందరూ ఆయన విడిచి పారిపోయారు. యేసు ఒంటరిగా మరణించడానికి వెళ్ళాడు. దేవుడు తప్ప వారెవ్వరూ ఆయనతో ఉండలేదు. ఒక్క శిష్యుడు కూడా నమ్మకంగా ఉండలేదు. అందరూ ఆయనను విడిచిపెట్టారు ప్రియులారా. అందుకే ఈ లేఖనాన్ని దేవుడు రాయించారు.